Excelavaari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Haritha Kakatiya, Hanmakonda. Entry free. మాస్ మహారాజా రవితేజ గారు ధమాకా సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాంట్లో నుంచి మనం కోలుకునేటువంటి లోపే మరొకసారి ఏప్రిల్ 7th కి మన కోసం కనువిందు చేయడానికి అభిషేక్ నామా గారు, రవితేజ గారు అండ్ సుధీర్ వర్మ గారు అందించేస్తున్నారు రావణాసుర సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని ఇప్పుడు మీకోసం ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు సిద్ధు మాస్టర్. లెట్స్ వెల్కమ్ సిద్ధు మాస్టర్ అండ్ టీమ్. 1001 జిల్లాల వరకు వింటున్నాను నీ కీర్తినే వినిపించేసేయాలి. ఏప్రిల్ 7th థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత రావణాసుర మరి హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అన్నారు. ఇంతకీ కథ ఏమిటి, సీత ఎవరో మనం తెలుసుకునే ముందు మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి మీరందరే కాకుండా TV9 అండ్ NTVలో కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సిగ్నోవా మైక్రో న్యూట్రియంట్ కంపెనీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రావణాసుర powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited and also Techno Paints. Our associate sponsors are Vijayata Supermarket, Ushodhya Supermarket and Priya Gold. Jewelry partners are Vegasri Gold and Diamonds. Health partners are Yodha Diagnostics Pharmacy and Clinic on Call. And our dental partners are Ocean Dental Hospitals, Hyderabad, Vijayawada and Visakhapatnam. And our event enhancement partners are Shreyas Utsav Wedding Junction. Music is on Sarigama and event is organized by Shreyas Media, India's #1 movie promotion company. చాలా మంది బోలెడం సుధీర్ వర్మ గారి టాలెంట్ డైరెక్షన్లో ఎలాగైతే చూపిస్తున్నారో సోషల్ మీడియాలో టాలెంట్ని చూపించేటువంటి మీలాంటి కుర్రాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. మీరు వేసేటువంటి మీమ్స్కి చేసేటువంటి ట్రూల్స్కి ఒక్కొక్కసారి ఇమోషనల్ అయిపోతూ ఉంటాం మేము. ఎక్కడ దాచుకుంటూ ఉంటారు అసలు ఇంత టాలెంట్ని. అలాగే ఒక ట్రైలర్ వచ్చిందంటే చాలు ఆ ట్రైలర్ మీద మీ టాలెంట్తో క్రియేట్ చేసేటువంటి కొత్త ట్రైలర్ ఉంది చూశారు, అబాబాబాబాబాబాబా. అందులోనూ ఈ ట్రైలర్స్ అన్నిటికీ కూడాను ఒక ఆర్టిస్ట్ మనకి బాగా దొరుకుతూ ఉంటారు. ఆయనే బ్రహ్మానందం గారిని పెట్టి ఒకవేళ రావణాసుర సినిమాని తీసుంటే ఎలా ఉంటుంది ట్రైలర్ అనేది ఒక్కసారి మేము చూపించబోతున్నాము. హను గారు రెడీయా చూడ్డానికి? వీఆర్ ఆల్ కమీడియన్స్ ఇన్ సంబడీ స్టోరీ. ఇది బ్రహ్మానందం గారిది పెట్టేసి ఉంటుంటే సరిపోయేది, కానీ ఎవరైతే చేశారో వాళ్ళ గట్టిగా ఒకసారి చెప్పట్లమ్మా. సూపర్ జాబ్. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమాకి కథ మాటలు రాసినటువంటి శ్రీకాంత్ విశాఖ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు. శ్రీకాంత్ గారు వస్తున్నటువంటి ఉత్సాహం చూస్తుంటే సినిమా ఏ రేంజ్లో వస్తుందో, ఎలా హిట్ అవ్వబోతుందో మీ వాక్తోనే తెలిసిపోతుందండి. హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు ముందుగానే. కాసర్ల శ్యామ్ గారు, మనకి అభిషేక్ గారు ఆల్రెడీ సీత ఎవరు అని కనుక్కోమని చెప్పేశారు. సో మేము కూడా మీకు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాము. మీకు రాముడు, సీత, రావణాసురుడు ఆట మీరు చిన్నప్పుడు ఆడుంటారు కదా, రామ, సీత, రావణ. ఇందులో 3 నేమ్స్ ఉన్నాయండి, చూద్దాం మీకు ఏమొస్తుందో. లక్ష్మణుడు ఇవాళ హాలిడే మీద ఉన్నాడు, మేము పిలవలే. రవితేజ ఫ్యాన్స్ కాబట్టి రావణ వచ్చింది నాకు. మరి సినిమాలో సీత మీకు తెలిసే ఉంటుంది కదా, మాకేమైనా మీరు హింట్ ఇస్తారా? సీత ఎవరు? ఆల్రెడీ రవితేజ గారు చెప్పేశారు, సీతను తీసుకుపోవాలంటే లంకను దాటితే చాలదు, రావణాసురుని దాటాలని. ఇక ఎంతమంది రవితేజలు ఉన్నారు ఇక్కడ చూడండి, ఎంత ఎనర్జీ. అంటే సీత నాకు తెలియదని చెప్పడానికి ఇదంతా. అర్థమైంది. అయితే మీరు రాసినటువంటి ఆ పాటల గురించి మాకు కొంచెం ఒక లైన్ మీరు ఏమైనా వినిపిస్తారా? చూడండి. అంటే రవితేజ ఎవరికి వాళ్ళకి సొంతం కావాలని ఉంటుంది కదా, రావణాసుర నాకు సొంతం కావాలనుకొని జేబులో పెడదాం అనుకున్నా. ముందుగా విచ్చేసిన పెద్దలందరికీ, దర్శకులందరికీ, నిర్మాతలకి మా రావణాసుర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరు ఒక్కసారి మీ ఎనర్జీ చూపిస్తే వెంటనే కాసేపట్లో మన హీరో గారు రానున్నారు. ఈ సినిమాలో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఇద్దరు సంగీత దర్శకులు హర్షవర్ధన్ రామేశ్వర గారికి అట్లాగే భీమ్ సిసిరోలకి వీళ్ళిద్దరు చేసిన 2 పాటలు నేను రాయడం జరిగింది. ఆ 2 పాటల్ని ఇప్పటికే యూట్యూబ్లో చాలా ఆదరించారు.
ముఖ్యంగా అందులో నేను ప్యారులో నా పాగల్లే లోకల్ బాబా సైగల్లే నీకు పెళ్లి పీటల్లే నాకేమో బ్రేకప్ పాటల్లే వానికి సిగ్నల్ ఇచ్చావే రోడ్డుకు నన్నే గుంజావే నేను సిన్సియరు లవ్వరే పెట్టినావు ఫ్లవ్వరే కన్నీళ్ళు నాకు షవ్వరే ఓదార్చేది ఎవ్వరే అని ఈ పాట ఇప్పటికీ చాలామందికి నచ్చింది. అందరూ మీమ్స్ కూడా చేసి వదిలిపెడుతున్నారు. అట్లాగే మా బీమ్స్ చేసినటువంటి లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీకొచ్చే జబ్బల రైకల లొల్లి రావణాసుర వచ్చే కంటే ముందే రాముడు వచ్చున్నాడు. ఇక్కడ సుశాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ పాటలు ఆలపించిన హీరో రవితేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే డిక్కా డిష్యూమ్ ఆలపించిన స్వాతిరెడ్డి గారికి, భీమ్ సిసిరోలకి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు సుధీర్ వర్మ గారికి. మీరు చూస్తే అన్ని వీడియోస్లో లేకుంటే మామూలుగా కనిపించినప్పుడు మా సుధీర్ వర్మ గారు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ సినిమా మాత్రం చాలా వైలెంట్గా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది, మనందరికీ బాగా నచ్చుతుంది. అట్లాగే కథ రచయిత మాటల రచయిత శ్రీకాంత్ విశ్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాత అభిషేక్ నామా గారికి, మిగతా అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీకు మరొక్కసారి కృతజ్ఞతలు. ఈ పాటల్ని ఎట్లాగైతే ఆదరించారో సినిమాను కూడా ఆదరించి అంత పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ కాసరశం గారు. శ్రీకాంత్ గారు, మేము మళ్ళీ దీన్ని బాగా షఫల్ చేశాము. రాముడు, సీత, రావణాసురుడు. చూద్దాం మీకు ఎవరు వస్తారు. రావణ. ఎస్, మీకు ఇద్దరికి కూడా అదే వస్తుంది, ఎందుకంటే నేను మూడిట్లో కూడా రావణానే రాశా. మీరే నా ట్రోల్స్ మీమ్స్ చేసేది, మాకు చేయడం వచ్చు. మాట్లాడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఫస్ట్ థింగ్ ఏంటంటే, అదే నేను చెప్పాలనుకున్నది కూడా. తర్వాత ఈ కథ పుట్టడం జరిగింది రవితేజ గారి వల్ల. ఈ కథ రాసింది రవితేజ గారి కోసం. ఈ కథ ఇలా వచ్చిందంటే దానికి రవితేజ గారే కారణం. నేను కిలాడి సినిమా రిలీజ్ అయిన మర్నాడు రోజు రవితేజ గారితో షూట్లో ఉన్నాను. రామారావు అండ్ డ్యూటీ రిలీజ్ అయిన మర్నాడు రోజు రవితేజ గారితో షూట్లో ఉన్నాను. ధమాకా రిలీజ్ అయిన మర్నాడు రోజు కూడా నేను రవితేజ గారితో షూట్లో ఉన్నాను. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా, సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఆయన యాటిట్యూడ్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. బహుశా అందుకేనేమో సక్సెస్ ఆయన ఎత్తుకుంటూ వస్తుంది. ఈ క్వాలిటీ గురించి కృష్ణుడు భగవద్గీతలో స్థితప్రజ్ఞత అంటాడు. దానికి ప్రాబబ్లీ ఒక లివింగ్ ఎగ్జాంపుల్ రవితేజ గారు. నేను రవితేజ గారితో ఇంతకు ముందు ఒక సినిమా చేశాను, రావణాసుర. తర్వాత టైగర్ నాగేశ్వరరావు చేయబోతున్నాను. ఈ జర్నీ రవితేజ గారితో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, రెండోది మా డైరెక్టర్ సుధీర్ వర్మ గారు. రవితేజ గారి స్పీడ్కి మ్యాచ్ చేయగలిగిన ఏకైక డైరెక్టర్ ప్రాబబ్లీ ఎవరైనా ఉంటే సుధీర్ వర్మ గారే. 4 పేజీల సీను 1 డేలో ఫినిష్ చేస్తారు, 5 గంటలకు బ్యాకప్ చెప్తారు, సీన్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. దట్ ఈస్ ద క్వాలిటీ అండ్ దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ సుధీర్ వర్మ గారు. తర్వాత నేను చెప్పాల్సింది మన ప్రొడ్యూసర్ అభిషేక్ నామా గారి గురించి. ఈ సినిమాలో మనీ పెట్టే ప్రొడ్యూసర్గానే కాదు, అభిషేక్ గారు సినిమా టైటిల్ దగ్గర నుంచి ది పోస్టర్స్, ది కాస్టింగ్, ఎవ్రీథింగ్ క్రియేటివ్గా కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఉంది టు ది సినిమా అభిషేక్ గారు. దెన్ ఆల్ ది కాస్ట్ అండ్ ద క్రూ, పర్టికులర్లీ సుశాంత్ గారు, జయరామ్ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, సంపత్ గారు, నితిన్ మెహతా, అండ్ వీ హ్యావ్ 5 హీరోయిన్స్. ఎవ్రీబడి played their part in the film. సో ఫైనల్గా రావణాసుర సినిమా గురించి ఈరోజు మనం రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకున్నాం. రేపు 7వ తారీఖు థియేటర్లో కలుద్దాం.
7వ తారీఖు తర్వాత సక్సెస్ మీట్లో కలుద్దాం. ఫైనల్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు. a part of my writing journey, Prashant Paradi. I would just ask him to come on stage for a minute, please, with your permission. So, ఈ సినిమా ప్రాసెస్లో తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టోరీ. సో ఐ వుడ్ జస్ట్ వాంట్ టు ఆస్క్ ప్రశాంత్ టు కమ్ ఆన్ ద స్టేజ్ ఫర్ అ మినిట్. సుమ గారు, విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ అండి, పర్మిషన్ గ్రాంట్. థ్యాంక్ యూ. రవితేజ గారు అన్న, రవితేజ గారు ఫ్యాన్స్ అన్న, ఆ ఎనర్జీ వేరే లెవెల్ అసలుకి. అసలు రవితేజ గారు అంటే అసలుకి మా జనరేషన్కు ఇన్స్పిరేషన్. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే రవితేజ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ సుధీర్ గారు, అసలు మీరు అసలుకి మిస్టర్ కూల్ డైరెక్టర్ నుంచి సార్, ఎంత సిచ్యువేషన్ అయినా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. అండ్ శ్రీకాంత్ తోటి ట్రావెల్ చేస్తున్నా నేను చాలా సంవత్సరాల నుంచి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ సక్సెస్. అండ్ అభిషేక్ గారు, మీ ప్రొడక్షన్ హౌస్ మాకు ఒక హోమ్ ప్రొడక్షన్ హౌస్ లాంటిది. మీతోటి డెఫినెట్గా కంటిన్యూ అవుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా మైక్ నాకు తిరిగి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆర్ స్పెషల్ థ్యాంక్స్ టు వరల్డ్ క్లాస్ డిజిటల్ డెంటల్ హాస్పిటల్, మన ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్, దుర్గమ్మ చెరువు రోడ్, మాదాపూర్. అండ్ అలాగే ఇన్విజిలెన్స్ సర్టిఫైడ్ వరల్డ్ క్లాస్ ప్రొవైడర్స్. థ్యాంక్స్ టు అవర్ స్మైల్ పార్ట్నర్ ఫర్ టుడే, ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్. ఓకే, దమ్మెంతో చూపించినటువంటి సినిమా డాన్ సీను అయితే వీరత్వం ఏమిటో చూపించిన రవితేజ గారి సినిమా విక్రమార్కుడు. అలాగే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అని చూపించిన సినిమా ధమాకా. అండ్ ఇప్పుడు వచ్చేస్తున్నాడు రావణాసుర వెరీ సూన్. అండ్ అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము. And Signova Micronutrient Company presents the pre-release event of Ravanasura, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, and also Techno Paints. Associate sponsors Vijeta Supermarket, Ushodhya Supermarket, and Priya Gold. Jewelry partner Vegasri Gold and Diamonds. Health partner Yodha Diagnostics. Pharmacy and clinic on call are Smile partners. Ocean International Dental Hospital, Hyderabad, Vijayawada, and Visakhapatnam. ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయస్ ఉత్సవ్ వెడ్డింగ్ జంక్షన్. అండ్ ఈరోజు కార్యక్రమాన్ని మీరు TV9 NTV మాత్రమే కాకుండా జీ తెలుగు, జీ సినిమాలు, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ సారీగమా అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ #1 మూవీ ప్రమోషన్ కంపెనీ. యువర్ ఆనర్, మై డియర్ ప్రేక్షకులు, గుడ్డు కొడితే ఆమ్లెట్ వస్తుంది, కానీ ఆమ్లెట్ని తిరిగి కొడితే గుడ్డు అవ్వదు. అలాగే పొగ తాగితే దగ్గొస్తుంది, దగ్గితే పొగ రాదు. ఇలాంటి లీగల్ పాయింట్స్ అన్నిటి మీద బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు కొంతమందిని మన లాయర్ రావణాసుర గారి స్టైల్లోనే ఇంటరాగేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా ప్రవేశపెట్టండి, సినిమాలు తెగ చేసేసి డబ్బులు బ్యాంకులో దాచుకుంటున్నారో లేకపోతే పద్మనాభ స్వామి నిధి నిక్షేపాల్లో దాచుకుంటున్నారో తెలియనటువంటి ప్రవీణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాక్టర్ ప్రవీణ్ గారు ఒకటోసారి, రెండోసారి, సరే మూడోసారి లోపల పైకి రండి. అలాగే ప్రవీణ్ గారితో పాటు ఈయన పంచులకి బాగా ఫేమస్ అయ్యారా, రైటింగ్కి బాగా ఫేమస్ అయ్యాడా, లేదా స్పీచ్లకు బాగా ఫేమస్ అయ్యాడా తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్లో కోర్టు ఉంది. కాబట్టి హైపర్ ఆది గారిని అర్జెంటుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మీరిద్దరూ మా ఇంట్లో పేరంటానికి రాలేదు, దయచేసి బోనెక్కండి. బోనెక్కండి. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, ఈ అద్దం చూసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను అని అద్దం మీద ప్రమాణం చేసి చెప్పండి. అద్దం మీద ఏంటి నువ్వు? అద్దం మీద ప్రమాణం ఏంటి? భగవద్గీత ఏదో పెడతారుగా. చేశారుగా? ఓకే ఓకే, ముందు మీతో మొదలెడుతున్నాము. ఆది గారు మీరు అక్కడే ఉండండి. ఆ తప్పు ఎందుకు చేశారు? ఏ తప్పు అండి బాబు? ఏంటి అసలు బోన్లో ఏ తప్పు? ఏ తప్పు అని అడుగుతున్నారంటే చాలా తప్పులు చేశారన్నమాట మీరు. అలా అర్థమైందా?
ఆ రోజు ఆ హీరోయిన్తో ఎందుకు మీరు మాట్లాడారు? ఏ హీరోయిన్ ఈ సినిమాలోనా? ఏ హీరోయిన్? అంటే ఏ ఇలా- హీరోయిన్ తో అంటున్నారంటే చాలా మంది హీరోయిన్లతో మీరు కాదండి, మాట్లాడారు. 60 మంది ఉన్నారండి బాబు అందులో. 60 మంది ఉన్నారు కరెక్ట్గా. ఉగాది రోజు మీరు ఏం తిన్నారు? ఉగాది పచ్చడి. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. ఇతను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అతను తిన్నది అది కాదు. అతను తిన్నది ఏంటి అనేది అతని బ్లడ్ రిపోర్ట్లో వచ్చింది. నేను తర్వాత ప్రవేశపెడతాను. ఈలోపు చెప్పండి. అతనే కరెక్ట్లేండి మీకు. ఈ అద్దం చూసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని అద్దంలో ప్రమాణం చేసి చెప్పండి. అసలు ఇది మీరు చూసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది నేను చూసుకున్నాను కాబట్టే ఇంతవరకు తీసుకొని వచ్చాను. చెప్పండి. మీకు పెళ్ళయిందా అని మేము అడగట్లేదు. అయిందని నేను చెప్పట్లేదు. అయ్యింది అని చెప్పట్లేదు అంటే మీరు కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి చాలా మందిలాగా దాచి పెడుతున్నారా? ఎస్, నాకు యూట్యూబ్ ద్వారా ఒక 10 పెళ్ళిళ్ళు అయినాయి ఈ పాటికి. పెళ్లి కానటువంటి ఏ హీరోయిన్తో మీకు పెళ్ళైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అని నేను అడగట్లేదు. కానీ నాకు చెప్పాలని ఉంది. చెప్పండి. అనుష్క అయితే అనుష్క అయితే శెట్టి కదా మరి మీరు? ఆ? అనుష్క అయితే శెట్టి కదా మరి మీరు? నేను మామూలు. మీ స్పీచ్లకి బాగా ఇన్స్పిరేషన్ బండ్ల గణేష్ గారేనా? లేదు. ఓకే, మీ మీద ఉండేటువంటి అభియోగం ఏంటంటే మీరు హీరోగా ఎందుకు చేయటం లేదు? నేనా? బికాజ్ హీరోస్ డోంట్ ఎగ్జిస్టా? మీరు హీరోయిన్గా చేసిన రోజు నేను హీరోగా చేస్తాను. ఇంకదే లాస్ట్. ఇంకా అది తెలుగు ఇంకా అది సినిమా, last. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదే లాస్ట్. ఫంక్షన్స్ ఎవరు అడిగారు? ఎవరు అడిగారు మిమ్మల్ని? కాదు, మామూలు చెప్పాను. ఇంకా అదే లాస్ట్ అవుతుంది ఫంక్షన్లో. రండి, బోన్లోంచి బయటకు రండి. మీరు కూడా రండి బోన్లోంచి బయటికి. ఓ మై గాడ్, వీళ్ళని బోన్లో నించోబెట్టడం కన్నా బోన్ బయట నించోబెట్టడమే బెటరు. రండి రండి. అవును, హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అంటున్నారు, ఇది నిజమేనంటారా? ఈ సినిమా వరకు నిజమే. మరి 5 హీరోయిన్లు ఎందుకున్నారు? ఆయన కోసమే. సీత ఎవరో మీకు తెలుసా? అసలు ఈ సినిమాలో 10-15 రోజులు పనిచేసేది. ఇది ఏంటో కూడా ఏం అర్థం కావట్లా. ఏం చేసాను కూడా తెలియదు. కొంపతీసి సత్య క్యారెక్టర్ లాగా మీది ఎడిటింగ్లో పోలేదు? నాకు తెలుసు సీత ఎవరు. ఎవరు? సీత సుమ గారు, రాముడు రాజీవ్ కనకాల గారు, దశరథుడు వాళ్ళ పిల్లల లవకుశలు, వాళ్ళ ఇంట్లో జరిగేది రామాయణం. మాకెందుకండి ఇదంతా? మా ఇంట్లో జరిగేది రామాయణం అయితే మీరు స్టేజ్ మీద చేసేది మహాభారతం. ఆ, మాట్లాడండి. అయిపోయిందా మీ ఇంట్రాగేషన్ అయిపోయింది. కోర్టు అద్దెకి తీసుకొచ్చాను, ఇచ్చేస్తాను. మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో మిగిలిన విశేషాలు చెప్పండి. సినిమా గురించి అంటున్నారా? లేదండి, ఈయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. నువ్వు చెప్పేది తమ్ముడు ముందు. ఈయన పర్సనల్ లైఫ్ గురించి మీరు చెప్పండి. ఎందుకబ్బా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే మనం అందరి గురించి మాట్లాడతాం, కానీ పాపం సుమగారి గురించి ఎప్పుడు ఎవరో మాట్లాడరు. ఆవిడ బాధ కూడా అదే. అక్కర్లేదు. ఒక పెళ్లికి మంచి ముహూర్తం ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుమగారు అలాగా. ఎగ్జామ్ రిజల్ట్ బాగుండడానికి మనం ముందు ఓంతో స్టార్ట్ చేస్తాం, అలాగే సినిమా రిజల్ట్ బాగుండడానికి సుమగారితో మొదలెడతాం అనమాట. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారు చేసిన సినిమాకైనా, ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్న కొత్త డైరెక్టర్ చేసిన సినిమాకైనా ఒకేలా యాంకరింగ్ చేసే యాంకర్ మన సుమగారు. పేమెంట్ ఒకేలా ఉంటుంది. ఇదిగో మాదేముంది, కాసేపు మాట్లాడే వెళ్ళే మాకు కానీ, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసే మీకు కానీ పెద్ద టైట్నెస్ ఏమి ఉండదు. కానీ ఇది జరిగినంతసేపు ఇక్కడే నిలబడి వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఈ మధ్యలో మీడియా గురించి చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలి, శ్రేయస్ మీడియా గురించి చెప్పాలి, సినిమా గురించి చెప్పాలి, హీరో గురించి చెప్పాలి. అందుకే డిసైడ్ అయ్యా ఈరోజు ఆవిడ గురించి చెప్పాలని. ఒకసారి మీరు సూపర్. అంటే ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా, ఇంతమంది ప్రేక్షకులకి యాంకర్గా, ఒక ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు ఒక్క రూమర్ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే సుమగారికి మీరందరూ చప్పట్లతో ఒకసారి. నాకెందుకో ఇవాళ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ టైంలోనే నువ్వు కిరాణా కొట్టు గురించి వచ్చాడు. ఓకే, మాస్ మహారాజా ఫ్యాన్స్, రాజా ద గ్రేట్ ఫ్యాన్స్, ద ధమాకా ఫ్యాన్స్, ద రావణాసుర ఫ్యాన్స్, మన మాస్ మహారాజా గారు వచ్చేసారు. ఇక మీ ఎనర్జీకి డోకా లేదు.
పలకరించారా? అటు నుంచి వస్తుంటే మీ అబ్బాయి ఏమో లైట్ యువర్ ఆనర్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్ దట్ టుడే రవితేజ గారి ముందు నేను కేసు వాదించలేకపోతున్నాను. వీళ్ళిద్దరు కేసు నేను వాదించేశాను. మీరు ఇందాక మాట్లాడుతూ ఆపేశాము. చెప్పండి. ఇంకా మీ గురించి చెప్పాలంటారా? అద్దు అక్కర్లేదు, చాలు. మేము రీటెలికాస్ట్ లో అదే మా రావణాసుర సినిమా నాకు కూడా నిజంగా తెలియదండి. నేను రవితేజ గారితో కామెడీ సీన్స్ చేశాను సినిమాలో. నేను ఇది ఒక ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నట్టే. ఈ ట్రైలర్ చూసేదాకా నాకు తెలియదు ఇన్ని ట్విస్టులు ఉంటాయని, అబ్బే. ఇంత వ్యవహారం ఉంటుందని. ఈ సినిమా కథ ఎవరికి తెలియదు, డైరెక్టర్కి ఆ రైటర్కి తప్ప. మిగతా అంతా వాళ్ళే చెప్పాలి దీని మీద. ఏది అడిగినా April 7th విడివిడిగా ఉంటే వాళ్ళిద్దరికి కూడా తెలిసింది లేదో డౌట్. April 7th అని చెప్పమన్నారు. అంతవరకు ఏది అడిగినా. మా డైరెక్టర్ సుధీర్ వర్మ అన్న, ఆయన క్రికెట్లో సెహవాగ్ లాంటాడు అనమాట. ఆయన మన ఇండస్ట్రీ అతన్ని గంగూలీలా కాపాడుకోవాలి అంతే. బేసిక్గా అప్పట్లో సెహవాగ్ ఒక 3-4 సార్లు ఫెయిల్ అయినా కూడా గంగూలీ ఎప్పుడు పక్కన పట్టలేదు. అతన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత సెహవాగ్ సృష్టించిన విధ్వంసం మీ అందరికీ తెలుసు. 95 దగ్గర, 295 దగ్గర, 195 దగ్గర 6 కొట్టాలంటే ఒక సెహవాగ్ వల్లే అవుద్ది. అలాగే స్వామి రారాతో జస్ట్ బౌండరీ అవతల పడే 6 ఒకటి కొట్టాడు. ఈ సినిమాతో డైరెక్ట్ స్టేడియం అవతల పడే 6 కొట్టబోతున్నాడు సుధీర్ వర్మ అన్న. ఇక మన రవితేజ అన్న, మాస్ మహారాజా రవితేజ అన్న. ఒక వ్యక్తి సినిమాలు చేసుకుంటూ అలా పైకి ఎదిగాడంటే ఆయన సినిమా హీరో అంటారు. అదే తను ఎదిగి 10 మందిని పైకి లాగాడంటే రియల్ హీరో అంటారు. ఆ రియల్ హీరోనే మా రవితేజ అన్న. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ అన్న ఉన్నంతకాలం టాలెంట్ ఉన్న ఎవడైనా సరే ఎర్ర బస్ ఎక్కి వచ్చేయచ్చు. మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటే కథ చెప్పండి, నచ్చితే డైరెక్టర్ని చేస్తాడు. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మీ బాధ ఏంటో చెప్పండి, అందులో నిజం ఉంటే ఆర్టిస్ట్ని చేస్తాడు. మీరు ఏది కాకపోయినా మీ కష్టం చెప్పండి, ఖచ్చితంగా ఆయన చేయగలిగినంత వరకు చేస్తాడు. అది మా రవితేజ అన్న. కొత్త ఐడియాలు ఇస్తున్నారు, మళ్ళీ కొత్త ఐడియాలు ఇస్తున్నారు జనాలకి. రవితేజ నిజంగా అంత మంచి మనస్తత్వం అంట. బేసిక్గా సినిమా తర్వాత సినిమా చేసే హీరోలను మీరు చూసుంటారు. ఆయన సినిమాతో పాటు సినిమా చేసే హీరో. ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తెలుసా? ఇది జరుగుతుండగానే ఒక పక్క టైగర్ నాగేశ్వరరావు, మళ్ళీ ఈగల్, ఈ సినిమా, మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్లు. బాబు ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారంటే బేసిక్గా కష్టపడితే కానీ రోజు గడవని చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు ఇద్దామని ఆయన రోజు కష్టపడుతున్నాడు. అలాంటి రవితేజ గారికి మనందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఒక్క కరోనా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పాజిటివ్నెస్ కోరుకునే ఒకే ఒక వ్యక్తి రవితేజ గారు. నెగిటివ్ మ్యాటర్స్కి కానీ నెగిటివ్ మనుషులకు కానీ చాలా దూరంగా ఉంటాడు. ఈ మన టైటిల్ ఏంటి? రావణాసుర కదా. రావణాసురుకి ఎన్ని తలలు ఉంటాయి? 10 తలలు. తలకి 10 కోట్లు వేసుకున్నా మళ్ళీ ఈ సినిమాకి 100 కోట్లు. హ్యాట్రిక్ హిట్లు చూసుంటారు కానీ హ్యాట్రిక్ 100 కోట్ల హిట్ మన రవితేజ అన్నకే సాధ్యమైపోతుంది ఈ సినిమాతో. అది మీరు చూడబోతున్నారు. ఇంకా ఈ సినిమా చూసేటప్పుడు మీ ఫీలింగ్స్ చెప్తా నేను. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఇదేందా, ఇది నేను ఎప్పుడు చూడలా, అలా ఉంటుంది. డైరెక్టర్ మన సుధీర్ వర్మ అన్న డైరెక్షన్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అది ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉన్నారు. ప్రతి ఒక్క హీరోయిన్ని చూసినప్పుడు మీ ఫీలింగ్ బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, అమ్మతోడు బాగుందన్నా అంటారు. చాలా మందికి చాలా క్యారెక్టర్లు ఎదురవుతుంటాయి, చాలా సంఘటనలు ఎదురవుతుంటాయి. అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎవర్రా మీరంతా, ఇది కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఎవరెవరో చచ్చిపోతుంటారు. అప్పుడు మీ ఫీలింగ్ హే మళ్ళీ వేసాడు. సినిమా అంతా చూసి బయటకు వచ్చాక మీ ఫీలింగ్ అరే ఆజాము, మనం సూపర్ హిట్ కొట్టేసాంరా. అది మీ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది. ప్రవీణ్ గారు ఇంకెంత చెప్పిన తర్వాత 7వ తారీఖున ఒక 600-700 మందితో కూర్చుని మాస్ థియేటర్లో మాస్ జాతర చేసుకుందాం అంతే. వేస్తాడు. ఇంకేం ఓకే, థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసేయాలండి. ఫంక్షన్స్కి పట్టుకెళ్తున్నారంట కదా ఈ మధ్య మైకులు. ఓకే, సో ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుకి తగ్గట్టుగానే సినిమా తర్వాత సినిమా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కుచిపట్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
వివేక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు అలాగే కింగులు. డైరెక్టర్ హను రాఘవపూడి గారిని, సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హను గారు వెల్కమ్. మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు. మంచి రవితేజ గారు ఇంతకు ముందు ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్, కంగ్రాచులేషన్స్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హిట్ తర్వాత హిట్ ఇచ్చుకుంటూనే వెళ్తూనే ఉన్నారు. సో ఇవాళ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు టు ద హోల్ టీమ్? సుధీర్ వర్మ గారు, అభిషేక్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ట్రైలర్ మొన్నే చూసి చాలా నచ్చింది. వెంటనే సార్కి మెసేజ్ పెట్టాను, చాలా బాగుంది సార్ అని చెప్పి. సో సుశాంత్ గారికి, రవితేజ గారికి, డైరెక్టర్ గారికి, మన అభిషేక్ గారికి, హీరోయిన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్ అవుతుంది, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. థ్యాంక్ యూ. అను గారు. హలో అండి సార్, రవితేజ గారు. హలో సార్. రావణాసుర చాలా అత్యద్భుతమైన టైటిల్ ఇది. నాకు ఈ టైటిల్ తోటి చాలా కనెక్షన్ ఉంది. ఎందుకంటే నేను ఒక కథ రాసుకున్నాను ఈ టైటిల్ తోటి. బట్ సుధీర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. నేను తీసిన సినిమా సీతారామం, తను తీసే సినిమా ఇప్పుడు రావణాసుర. ఇట్స్ సేవింగ్ సీత. రావణాసురుడు సీతను సేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కథ అన్నట్టుగా అనిపించింది నాకు టీజర్ చూసినప్పుడు. సుధీర్ అదిరిపోయింది. థాట్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సార్ రవితేజ గారు, మీకు నిజంగా దండం సార్. అంటే మొన్న వాల్తేరు వీరయ్య చూసాం, ఒకలాగా కనిపించారు. దాని ముందర ధమాకా, అది ఇంకోలా కనిపించారు. ఇప్పుడు రావణాసుర ఇంకోలా కనబడుతున్నారు. 3 తలలు దీంట్లోనే అయిపోయినాయి. మీరు చాలా చాలా హ్యాట్రిక్స్ తీస్తారు సార్ ఆల్రెడీ. ఇది ఇంకొక హ్యాట్రిక్ అవ్వబోతుంది, దాంట్లో అసలు ఏ డౌట్ లేదు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్ కానీ, టీజర్ కానీ, ద హోల్ పోస్టర్ డిజైనింగ్, సౌండ్ డిజైన్. ఆ టీజర్, ట్రైలర్, సౌండ్ డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సుధీర్. నువ్వు ఎప్పుడు మాట్లాడినా సౌండ్ గురించే మాట్లాడుతావు 24 గంటలు. సో కనబడిపోతుంది మొత్తం అంతా. దీంట్లో ఉన్న ప్రతి యాక్టర్లకి, మేఘా పర్టికులర్లీ షీ యాక్టెడ్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్, ఆల్ ద వెరీ బెస్ట్. మిగతా యాక్టర్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ముఖ్యంగా సుధీర్, నువ్వు మాత్రం ఎరగొట్టేసావు. ఈ సినిమా నీకోసం చాలా పెద్ద పెద్ద హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ మీద కూడా ఒక అభియోగం ఉందండి. ఇందాక మేము కేసు వాదించాలనుకున్నాము. లేదండి, అంటే మీరు ఓ సీత అని ప్రేమించొద్దు అనుకునే వాళ్ళని కూడా ప్రేమలో పడిపోయేలాగా చేశారు. ఇది అంటే అబ్బాయిలకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయంట గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడానికి మీ సినిమా వచ్చిన దగ్గర నుంచి. అది వాళ్ళ కంప్లైంట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రేమించొద్దు అనే ఆలోచన ఎవరైనా చెప్తే అది అబద్ధం అండి. ఓకే, ప్రేమించకుండా ఉండరు ఎవరు. అది ఏదో ఒక వ్యక్తిని అవ్వచ్చు, లేకపోతే సినిమా అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, ఎవరు. దట్ ఈస్ కాన్స్టెంట్. అది అలా వెళ్తానే ఉంటుంది. అది దానికి ఎవల్యూషన్ అనేది లేదు. ఓకే. సో జెన్యున్గా చెప్పేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అంతే, ప్రపంచం ఉన్నంత వరకు ప్రేమ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఈ సినిమాలో మీరు సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక సాంగ్ చూసుంటారు, చాలా డిఫరెంట్గా, శాంతి పీపుల్ వాళ్ళు చేసినటువంటి సాంగ్. ఈ శాంతి పీపుల్ మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ చాలామంది రకరకాలైనటువంటి వీడియో సాంగ్స్ చూస్తూనే ఉండుండొచ్చు. ఆల్మోస్ట్ అందరం వీడియోస్లోనే ఉంటాము. అండ్ అబ్బాయిలు మీరు 9 తర్వాత బోలెడని వీడియోల్లోనే ఉంటారు. అయితే శాంతి పీపుల్ వీడియోని ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్లో వీళ్ళు చాలా చాలా ఫేమస్ పీపుల్. ఓకే, సో దట్స్ ద శాంతి పీపుల్ అండ్ దిస్ ఈస్ భీమ్ సిసిరలియో. హలో, ఎక్కడ మా హర్షవర్ధన్ గారు ఏరి? సూపర్ మ్యూజిక్ అండి, సూపర్. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్కి సంబంధించి చాలా మంది రకరకాలైన వీడియోస్ని పెట్టారు లైవ్లో. ఇప్పుడు మేము ట్రైలర్ రెస్పాన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము. ట్రైలర్ రెస్పాన్స్ తెలుసుకుందాము లైవ్లో. ఎక్కడ ఏరి ట్రైలర్ రెస్పాన్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఏరి? వేర్ ఆర్ దే? ఎక్కడరా? సండే పూట అందరికీ కావాలి ముక్క. క్వశ్చన్ అడుగుతుంది మన సుమ అక్క. ఏదో సరిగ్గా అది వీడియోలో రాలేదంట. నా గురించి ఏదో చెప్పావు, ఒకసారి మళ్ళీ చెప్పవా? బౌన్సర్ భయ్యా బయట, నాజీ బయట. బ్రో, ఇందాక నా గురించి ఏదో చెప్పావు, మళ్ళీ ఒకసారి చెప్పు. సండే పూట అందరికీ కావాల్సింది మొక్క. క్వశ్చన్ అడుగుతుంది బ్రో మన సుమ అక్క. ఏదో తేడా కొడుతుంది, బయట మొరుగుతుంది కుక్క. సరే,
ట్రైలర్ గురించిన రెస్పాన్స్ చెప్పు. ట్రైలర్ గురించా ఏదండి నువ్వు బ్రో? ఒక్కడే వచ్చావా? ఇంకెవరు రాలేదా నీతో? ఏ బ్రో రండి బ్రో. రే అందరు కాదురా బాబు. ఒరే అందరు కాదురా. మన వాళ్ళు ఎవరున్నారు రండి. వచ్చారు బ్రో. వచ్చాడు బ్రో చెప్పు. ఇక్కడ రా. ఇటేనా ఓకే. చెప్పు ట్రైలర్ ఎలా ఉంది బ్రో? పెన్నులో ఇంకునంటారు సిరా, వస్తుంది రావణాసురా. భయ్యా ఓకే నేను కంట్రోల్ చేస్తా. రెడీ నెక్స్ట్ బ్రో. కాకినాడ కాజా కష్టపడి వచ్చాడు మా అన్న రవితేజ. చూస్తున్నారు చెప్పు బ్రో. ఆడొద్దు గేమ్స్, బీజిఎం తిరగదీస్తాడు భీమ్స్. అది బ్రో ఈ సినిమాలో ఉన్నారు చాలా మంది హీరోయిన్లు, కానీ వాళ్ళు హీరోయిన్లు కాదు, గన్లు. కేజీఎఫ్ గన్లు. ఇంకా చచ్చిపోతారా? చెప్పు వెనకాలండి. చెప్పు. కాసేపు నువ్వు ఆపు బ్రో. మనందరికీ ఎంతో మంచిది నేచరు. రవణ్ణని ఫాలో అవుతే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్యూచరు బ్రో. చెప్పనివ్వండి చెప్పు. లక్ష్మణ్ నువ్వు చెప్పు బ్రో. ఎందుకు బ్రో డైరెక్టర్ లేరని బాధపడుతూ ఆలోచించడం కర్మ. వచ్చాడు బ్రో సుధీర్ వర్మ బ్రో. కొన్ని సినిమాలు హిట్ అవ్వవు, ఉంటే లెంత్. ఈ సినిమాలో ఉన్నాడు సుశాంత్. వద్దు. నేనంట మొన్ననే అన్నాము శ్రీరామ, ఈ సినిమాకు ఒక ప్రొడ్యూసర్ అభిషేక్ నామా. అక్క సూపరు. ఇంకా చెప్పండి రా, అన్ని నేను చెప్తా, మీరెందుకు రా బ్యాక్ సైడ్ ఉండి చెప్పు బ్రో. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి బ్రో, ప్రతి ఒక్క రవితేజ ఫ్యాను నేనింతే సినిమా మళ్ళీ రిలీజ్ కోరుతారు. నేను కూడా అది అడుగుతున్నా అన్నా. ప్లీజ్ నేనింతే సినిమా ఒక్కసారి రిలీజ్, ఒక్కసారి చాలు. కృష్ణానగరే. నేను ఒకటి అడుగుతున్నా ఉండు. ప్రతి ప్రీ రిలీజ్ పెట్టాలని నేను అడుగుతున్నా బ్రో. లాస్ట్ ప్రతి ఒక్కరు అనుకుంటారు రవితేజ అన్న లైఫ్ లో కష్టపడి గెలిచారు, కానీ ఇన్ని లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అన్న లవ్ యూ అన్నతో ఒకసారి అన్న. జాగ్రత్త అది ఓకే అన్న. ఒకప్పుడు 5 రూపాయల భోజనం తిని ఇదే కృష్ణాలలో పడుకుంటూ ఉన్నాను. ఎన్నో కష్టాలు పడి ఉన్నాను. కానీ మీ వీడియోలు కానీ మీ పోస్టర్లు కానీ చూసినప్పుడు పక్కాగా మనం ఏదో ఒకటి అవ్వగలం అని ఒక్కటి ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీతో చిరంజీవి గారి మూవీ చేశానన్న. ఆ మూవీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టారన్న. నిజంగా గెలవడం గ్రేట్, ఏదో సాధించి ఒక స్టేజ్కి వెళ్ళడం గ్రేట్ అన్న. కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వడు. నిజంగా ఒక రూపాయి లేని ఒక వ్యక్తి ఈరోజు సినిమాల్లో కానీ ఈవెంట్లో కానీ వెళ్తాడంటే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అన్న. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అన్న. మీరు అలాగే ఇన్స్పిరేషన్గా ఉండాలన్న ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ సో మచ్. దట్ ఈస్ ద ఎమోషన్ రవితేజ గారి ఫ్యాన్స్ క్యారీ చేసేది. అండ్ ఇప్పుడు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, శాంతి పీపుల్ వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. పర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. మీ సెల్ ఫోన్స్ తీసి ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ద స్టేజ్ టు ద శాంతి పీపుల్. యు వాంట్ టు టాక్ సంథింగ్? Thank you so much. I'm super excited to be part of his amazing industry, amazing movie. Special thanks I wanted to say Abhishek Nama and all of their team. Thank you so much.
Thank you so much. You just took us into a trance, the Shanti people. Thank you. ఈవిడ వస్తున్నారని నాకు ముందే తెలియదు. అమ్మ బాబోయ్, కొంచెం మేకప్ ఎక్కువగా వేసుకొని వచ్చేదాన్ని. పక్కన తేలిపోయాను నేను. సురేష్ బాబు గారు నమస్కారం. జస్ట్ మిస్ అయ్యారు మీరు ఇప్పుడే. అలాగే వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈరోజు వేదిక మీదకి మరొక కేసుని వాదించడానికి ఆ వ్యక్తిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరసింహారెడ్డి లాంటి అద్భుతమైన సినిమా బాలకృష్ణ గారితో అందించినటువంటి డైరెక్టర్ మలినేని గోపీచంద్ గారు. ఏంటి బోనెక్కుతుంటే కూడా బొకే ఇస్తారా? లాయర్కి మర్యాద లేకుండా పోయింది ఇక్కడ. ప్లీజ్ గోపీచంద్ గారు, మీరంతా నిజమే చెప్తారు అని, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని ఒక్కసారి జై బాలయ్య అని మొదలు పెట్టండి. జై బాలయ్య. ఓకే, మీ మీద ఒక అభియోగం ఉందండి. మీరు సినిమాలో, మీ వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి గారు వాళ్ళ ఆయనకి ప్లేట్లో చికెన్ పెట్టి, భోజనం పెట్టి, రాగి సంగటి పెట్టి, సిగ్గు లేకుండా ఎలా తింటున్నావు అని అన్నట్టుగానే ఈ మధ్య కాలంలో మన హస్బెండ్స్ అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. పెళ్ళాలు అలాగే భోజనం పెట్టి పట్టు చీర కొనివ్వకుండా ఎలా పెడుతున్నావు, ఎలా తింటున్నావు అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హస్బెండ్స్కి? పాపం ఇలాంటివి చూసే అది పెట్టాం. అలాంటి బయట అలా చూసే పట్టు చీర లేదు, అది లేదు, అలాంటి దాని రిఫ్లెక్షనే అది. అంటే మీ లైఫ్లో అలాంటిది ఏమైనా జరిగిందా? చూస్తున్నాం కదా జనరల్గా. దట్స్ ఆల్ యువర్ ఆనర్, కేస్ క్లోజ్డ్. మీరు బయటకు రావచ్చు. రండి. థ్యాంక్ యూ లాయర్. సో రవితేజ గారితో సూపర్ డూపర్ హిట్స్ అందించినటువంటి మా డైరెక్టర్ మల్లేని గోపీచంద్ గారికి స్వాగతం పలుకుతూ ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ రావణాసురా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. రవితేజ గారి గురించి ఫస్ట్, ఈరోజు నాలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉన్నారంటే కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు. మాస్ మహారాజ్. ఆయనతోటి 3 సినిమాలు చేశా. ఉంది 2 ఉంది, వస్తుంది. ఫస్ట్ రవితేజ గారితో ఫస్ట్ నేను రవి గారిని నేను ఎప్పుడు చూసినా సరే, నాకు 3 సినిమాలు చేస్తున్నా, తర్వాత రవి గారి సినిమాలు చూస్తున్నా, రవి గారిలో ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ వాడితే భలే ఉంటుంది అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాడిని. అది అంటే అనుకుంటా ఉండేవాడిని, ఇది ఈ యాంగిల్ వాడితే భలే ఉంటుందని. సుధీర్ సూపర్, ఒక మంచి థాట్ తోటి ఆయన ప్రజెంట్ చేసావు రావణాసుర అని. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తీసేస్తారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తారు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నా ఫస్ట్ సినిమా డాన్ సీను సినిమాకి ఓపెనింగ్కి గెస్ట్గా రాజమౌళి గారిని పిలుద్దామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రాజమౌళి గారి ఇంటికి వెళ్తే రాజమౌళి గారు అప్పుడే మర్యాద రామన్న షూటింగ్ వాళ్ళది కూడా స్టార్ట్ అవుతుంది, చేస్తున్నారు. అప్పుడు సార్ మీరు మా షూటింగ్కి ఇట్లా డాన్ సీను నేను అని ఒక సినిమా చేస్తున్నాను సార్, నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా, మీరు ఒకసారి గెస్ట్గా రావాలి సార్ అంటే, రవి ఒకటి అడిగితే 4 ఇస్తారన్నారు, ఒక వేరియేషన్ అడిగితే 4 వేరియేషన్లు ఇస్తారు తెలుసా నీకు అన్నారు. అని నువ్వు ఇంతకుముందు రవి వర్క్ చేసావంటే, సార్ నేను వెంకీకి అసోసియేట్, అయితే నీకు తెలుసు కదా ఇంకా కుబ్బేసే అన్నాడు. ఒక డైరెక్టర్ ఒక విజన్, ఒక వేరియేషన్, ఒక చిన్న వేరియేషన్ అడిగితే 4-5 ఇవ్వగలిగిన ఆర్టిస్ట్ రవితేజ గారు. ఈ 4 వేరియేషన్లు ఇవ్వగల ఆర్టిస్ట్ ఆయన. పర్సనల్గా చాలామందితోటి నేను ఉన్నప్పుడు నేను రవితేజ గారి బ్రదర్ అనుకుంటూ ఉంటున్నారు అందరూ. నిజంగానే నేను ఆయనకి తమ్ముడిని, ఇండస్ట్రీలో ఆయన నాకు అన్నయ్య, నేను ఆయనకి తమ్ముడిని. సో ఇక దీని గురించి రావణాసుర ట్రైలర్ చూస్తూ ఉంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. అలానే సినిమా సుధీర్ వర్మ ఒక మంచి టెక్నీషియన్. తను సినిమా అంటే తన ప్రీవియస్ సినిమాల్లోనే అతను మంచి వెరీ గుడ్ టెక్నీషియన్ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మంచి కథతోటి శ్రీకాంత్, ఒక మంచి టీమ్ తోటి ఈ సినిమా ఒక ట్రైలర్లోనే కనపడుతుంది, ఆ వైబ్రేషన్ కనపడుతుంది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ తను ఎక్స్ట్రాడినరీ ఉంది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తర్వాత సౌండింగ్ కానీ ఈ సినిమాకి పర్టికులర్గా. అలానే ఈ సినిమాలో సుశాంత్, నీకు ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. అలానే ఈ సినిమాలో హీరోయిన్స్ నలుగురు ఐదుగురు చేశారు. దక్ష, అలానే మేఘా ఆకాష్, తర్వాత పూజిత, ఇంకా నా అను ఇమాన్యుయల్, వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. అలానే అది నువ్వు మామూలు కదా, నువ్వు మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడినా ఆనవు, ఒంగోలుడు అనిపించావు నువ్వు. అలానే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభిషేక్ గారికి, అలానే అందరికీ కూడా, అంత టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. జై బాలయ్య, జై మాస్ మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. అండ్ ఇంతమంది హీరోయిన్స్ పేర్లని కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నందుకు మీకు శుభాకాంక్షలను తెలియజెప్తూ ఉన్నాము. April 7th కోసం ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, రావణాసుర. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము నిర్మాత శ్రీ సురేష్ బాబు గారిని, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, మనకి కొన్ని వందల సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రవితేజ గారు, ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్. సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి విషెస్ ఫర్ ద టీమ్. టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ గారు ముందు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. రవి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ సీ. Wish you all the best for this film. Sudhir, Abhishek, my writers here, Srikanth, wish you all the best. Ikkade chusinaga telisindi. Sushant, all the heroines. Somebody's andar perlu perfect ga chepparani chepparu, naaku anta baga raavu. Akash, Gopi, Sudhir Verma, and all of you, wishing you all the best. They mentioned about this music director. Wish you all the best, sir. Thank you all. Thank you so much, Suresh Babu garu. Thank you. Your wishes mean a lot. And Vamsi garu, please. ఇది ఈశాన్య మూల ఇక్కడ. గుడ్ ఈవినింగ్ అండి. అభిషేక్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్వైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ శ్రీకాంత్, సుధీర్, అంటే సినిమాలో చాలా కష్టమైన జానర్ ఏంటంటే థ్రిల్లర్ బేసిక్లీ. ఎందుకంటే మిగతా ఏ ఫిల్మ్ మేకింగ్లో అయినా ఎనీ స్టోరీలో లేయర్స్ ఉంటాయి, బట్ థ్రిల్లర్లో మాత్రం సింగిల్ థ్రెడ్ ఉంటుంది, విచ్ ఐ నో శ్రీకాంత్ అండ్ సుధీర్ సార్ ఈ పాయింట్ తీసుకుని ఐ నో బికాస్ ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసేయచ్చు, కానీ దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. బికాస్ దాన్ని ట్రైలర్ కట్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. వెన్ ఐ సా ద ఫస్ట్ ట్రైలర్, ఐ థింక్ యూ మేడ్ ఇట్, బికాస్ ఏదో ఒక పాయింట్ మిస్ అయినా బయటకు వచ్చేస్తుంది. సో దట్ వాస్ అ బ్రిలియంట్ ట్రైలర్. సో కంగ్రాచులేట్స్ ఆన్ యూర్ టీమ్ సుధీర్ అండ్ శ్రీకాంత్ అండ్ ఎవ్రీబడి. అండ్ రవి సార్, ఏంటంటే ఎప్పుడు ఆయనతో మాట్లాడినా లాట్ ఆఫ్ థింగ్స్ లెర్న్ చేయొచ్చు. అందులో నేను ఒకటి చెప్పాల్సి అనుకున్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు నేను గెలవాలని అన్నారు, ఎప్పుడు మనం గెలవాలని అంటారు. ఎప్పుడు నేను ఉండాలని అన్నారు, మనం ఉండాలని అంటారు. అది ఉన్నంత వరకు సార్, దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ గెట్ బ్యాక్. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ టీమ్ అండ్ ఆల్ ద హీరోయిన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ సుశాంత్, సీయింగ్ యూ హియర్ ఇస్ గ్రేట్ thing for me. Thank you, all the best, all the best. Thank you so much. Thank you so much, Vamsi garu. All the best to you, Andy. Waiting for Tiger Nageshwar Rao. Thank you so much. Once again, special thanks to all our sponsors. And alage ఇందాక ఎలాగైతే కొన్ని కేసులు వాదించి బోన్లో నిలబెట్టామో, మా దగ్గర ఒక సత్యపీఠం కూడా ఉంది. సినిమాకి సంబంధించినటువంటి క్లూస్ ఏమీ మాకు రివీల్ చేయడం లేదు. మొత్తానికి లాయర్ అని తెలిసింది, సీత ఎవరో మాకు తెలియట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ సత్యపీఠం మీద ఒక మనిషిని నించోబెట్టి ఆయన ఓన్లీ నిజాలు మాత్రమే చెప్పేలాగా చేయబోతూ ఉన్నాము.
సత్యపీఠం తీసుకొని రండి బాబు. ఎక్స్క్యూజ్ మీ, సత్యపీఠం తీసుకుంటాం. ఎస్, ఈయన ఫాలో అవుతాడు, మంచి టైమింగు ఈయనకుంటుంది, మంచి రైమింగు. అసలు ఎలా వస్తుంది ఇంత థింకింగు? ఇంతకీ ఇంత చెప్పిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో నాకు అనిపించట్లేదు. ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు ఎక్కడున్నా సరే ఒక్కసారి స్టేజ్ మీదకి తీసుకొని రావాలి. ఏమిటి వెళ్ళిపోయారా మాట్లాడకుండా? ఓకే, మరికొద్ది సేపట్లో కమింగ్ అప్ అని చెప్పాం కదా, హాఫ్ అన్ అవర్ పడుతున్నాను, అటో ఇటో వెళ్ళినట్టున్నారు. ఈలోపు లెట్స్ లిసన్ టు అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్పీక్. మేఘా ఆకాష్ని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అలాగే దక్షని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ పూజిత టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు స్టేజ్ మీద నేను ఒక్కదాన్నే అందమైనటువంటి అమ్మాయిని ఉన్నాను. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా నాకు పోటీకి రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముందు దక్ష, యూ వాంట్ టు స్పీక్? ఫస్ట్ సంబడి ఎల్స్. ఓకే, ఓకే. హాయ్ అందరికీ నమస్కారం. ఓకే, నేను చాలా నర్వస్గా ఉన్నాను, సో ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు స్పీక్. బట్ ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ రావణాసుర, సచ్ అ బిగ్ ఫిలిం, అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ యూనిక్ వన్. And I got to work with an amazing cast and crew. And okay, Abhishek Garu, thank you so much for giving me this opportunity. I had an amazing time working on it. And our director Sudhir Garu, you were brilliant. Thank you for giving me the confidence and space to play this character. And just thank you everyone, and mainly Raviteja Garu. Me gurinchi cheppalante there's so many things I want to learn from you, so many things I want to steal from you. Me comic timing, me sense of humor, me acting, me dancing, but mainly you're such a great human being, sir. I just had the best time working with you, and I hope I get the opportunity to work with you again. Thank you so much for being so amazing and giving me the confidence. You have no idea, you changed my view on films and people. Thank you so much, sir, for that. And yes, please, Raviteja Garu fans, seriously, me energy. Thank you, that's all. మీరు ముగ్గురు అలా నించుంటే నాకు ఏదో ఒక బ్యూటీ కాంటెస్ట్, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్లో నించొని ఏదో మీరు సమాధానాలు చెప్తున్నట్టుగా ఉంది. అంత అందంగా ఉన్నాం మనం నలుగురం అని చెప్తున్నాను అంతే. తీసుకోండి, చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు దక్ష. ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, ప్లస్ అభిమానులందరికీ కూడా నా నమస్కారం. ఈ సినిమాలో నేను మొట్టమొదటిగా థ్యాంక్ యూ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే ఆయనే నాకు ఈ సినిమా తెచ్చారు. సో అభిషేక్ నామ గారు, అభిషేక్ పిక్చర్స్ నాకు ఒక ఫ్యామిలీ బ్యానర్లా అనిపిస్తుంది. ఇంకా అభిషేక్ నామ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత సిగ్గుపడకండి. దాని తర్వాత మా డైరెక్టర్ గారు సుధీర్ వర్మ సార్, ఎప్పుడు మన లైఫ్లో ఇలాంటి ఒక డైరెక్టర్, ఒక టెక్నీషియన్తో వర్క్ చేయాలని అనిపిస్తుంది. నాకు ఇంత త్వరగా ఆపర్చునిటీ ఆయనలో దొరికినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా సిగ్గుపడకండి. దెన్ కమ్స్ ఆర్ మాస్ మహారాజా రవితేజ గారు. రవి సార్ స్క్రీన్లో ఎప్పుడు ఇంత పెద్ద స్టార్ని చూస్తున్నాం అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో ఆయన కంటే మంచి కోస్టార్ నేను ఇంతవరకు వర్క్ చేయలేదు. చాలా ఇన్స్పైర్ చేశారు, మీకే కాదు నాకు కూడా. సో థ్యాంక్ యూ సార్, అండ్ ప్లీజ్ కీప్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. వీ ఆల్ లవ్ యూ. దెన్ మన సుశాంత్ అక్కినేని గారు, థ్యాంక్ యూ సుశాంత్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కోస్టార్. చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనలో, ఈ మూవీ తర్వాత బయట పెడతారు అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా మ్యూజిక్ డైరెక్టర్, నేను ఎక్కడో మీమ్లో చదివాను, ఏం తాగేసి ఇంత క్రేజీ మ్యూజిక్ కొట్టిండు, మైండ్ పగిలిపోతుంది. సో థ్యాంక్ యూ సార్. మా డిఓపి అందరికీ ఎక్కువ టైం తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు, సో సారీలో వెయిట్ చేయడం చాలా కష్టం. సో అందరికీ థ్యాంక్ యూ. సుమా గారుని నేను చాలాసార్లు కలిశాను. థ్యాంక్ యూ సుమా గారు. సిగ్గొస్తుంది, ప్లీజ్ నేను కూడా సిగ్గుపడొద్దు. ఎవరికి ఇవ్వాలి? ఆవిడకి ఇవ్వండి, మైక్ తీసుకోండి. అందరికీ నమస్కారం.
ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలకి, రవితేజ సార్ ఫ్యాన్స్ అందరికీ, మీడియా మిత్రులకి హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యాక్చువల్లీ నేను ఈ మూవీ రిలీజ్ గురించి ఎంత ఎక్సైటెడ్ ఉన్నా అంటే, నన్ను ఈరోజు స్టేజ్ మీదకి పిలుస్తారు అండ్ నేను ఏదో మాట్లాడాలి, స్పీచ్ రెడీ చేసుకొని మర్చిపోయాను. సో నేనేం చెప్పినా ఇట్ విల్ బీ ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ బికాజ్ I got to work with some really amazing people. Naku, every day of shoot was so much fun and also a learning experience. Thank you so much, Sudhir Garu. Na character ki kavalsina fierceness ni baitak teeskocharu. So thank you. Thank you so much, Raviteja sir. Meeru eppudaithe shoot lo unnaro, set lo unnaro, it was always so lively, so energetic, and every day was amazing and also a great learning experience. So thank you so much. And also, yeah, I should not forget, thank you for being a part of the film. All these amazing co-stars, co-actors, Sushant, Faria, Anu, Megha, Daksha. I had so much fun sharing space with all of you. Manchi music andincharu, Harsh Vardhan and Beams. మంచి విజువల్స్ వచ్చాయి. ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ బ్రిలియంట్లీ. సో అందరూ తప్పకుండా చూడండి. April 7th రావణాసుర. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు సినిమాలోని డైలాగ్స్ కన్నా ముందు ప్రీ రిలీజ్లోని స్పీచ్ ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ దక్ష. థ్యాంక్ యూ మేఘా. థ్యాంక్ యూ పూజిత. థ్యాంక్ యూ వెరీ మచ్. సో April 7th మేము థియేటర్స్లో మిమ్మల్ని వాచ్ చేస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హీరోయిన్స్ వస్తే మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారే, వీళ్ళు కూడా వెళ్ళట్లేదేంటి? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆ సత్యపీఠం మళ్ళీ ఇంకొకసారి తీసుకొని రండి. ఇప్పుడే మన స్టేజ్ ఎక్కబోతున్నారు వైరల్ స్టార్ SKN గారు. బేబీ సినిమాని మనకు అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ SKN గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆయన స్పీచ్లు మాట్లాడారు అంటే ఆ రైమింగ్ని పిల్లలు కూడా గుర్తుపెట్టుకొని తెలుగు భాష మీద పట్టు సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఒక SKN గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. SKN గారు విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకండి అంత పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిన తర్వాత నన్ను పిలుస్తారు? ముందు పిలిచేయచ్చు కదా. అంటే మీరు మోస్ట్ హ్యాండ్సమ్, డైనమిక్, ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి ఇది మీరే రావణాసుర కాబట్టి ఒక సత్యపీఠం ఉంది. ఇది ఎక్కితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఎస్. బోన్ కదా? లేదండి, ఆ బోన్ కాదు. అంటే ఇవాళ మీరు సాటర్డే మీరు నాన్ వెజ్ తినరని మేము మిమ్మల్ని బోన్ ఎక్కించట్లేదు. నేను నాన్ వెజ్ తిన్న ఒకే ఒక్క రోజు, దొరకని రోజు. బా క్యా బాత్ అండి. రైటర్లు నేర్చుకోండి. శ్రీకాంత్ గారు కొంచెం రాసుకోండి ఇవి. SKN గారు మీరు అన్ని నిజాలే చెప్తున్నారు. మీరు ఆల్రెడీ సత్యపీఠం ఎక్కారు. నేను నిజాలు చెప్పాను, వాళ్ళు నమ్మరండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ముందుగా అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీ, రిజర్వ్డ్ బెంచ్, నేల, మాస్ మహారాజ్ అభిమానులందరికీ జై బోలో మాస్ మహారాజ్ కి. ఫస్ట్ క్వశ్చన్, మీలో ఉన్నటువంటి ఫైర్ని క్యాచ్, మీరు ఎస్ ఆర్ నో చెప్తే చాలు. దీనికి మీలో ఉన్న ఫైర్ని క్యాచ్ చేయడం వేరే ఏ ప్రొడ్యూసర్ వల్ల కాదు. అంటే అభిషేక్ నామా గారి వల్ల కూడా కాదా? ఆయన ఫలక్నామా అవ్వచ్చు కానీ అభిషేక్ నామా కాదు. ఓ అలా వేసారా? మీలో రాముడి కంటే రావణాసురుడే ఎక్కువ. అంటే ఇది లైవ్లో టెలికాస్ట్ అవుతుంది, మళ్ళీ మనం DTS ఎఫెక్ట్ వేయలేమని ఆయనే వేసుకుంటున్నాడు. రవితేజ గారిలో ఉన్నది మీలో ఉండాలని మీరు కోరుకునేది ఏమిటి? ఎనర్జీ. అది నాలోనే కాదు, ఇంకెవరిలోనూ కూడా లేదు, రాదు, రాబోదు. ఓకే, మీలో వద్దులేండి, ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇది అడగట్లేదు. పర్లేదు. మరి రవితేజ గారా అల్లు అర్జున్ గారా? ఒకళ్ళ హార్ట్, ఒకళ్ళ బ్రెయిన్. దట్స్ ఆల్. దిగొచ్చు మీరు. ఇక మీరే. నాతో ఎందుకు?
ఒక ఫోటో అండి. ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్. మీతో ఆయనతో ఎందుకు దిగారు? I like your movies a lot. ఎవడో పంపించాడు ప్రాంక్ చేయాలని, ఆడికి పగిలిపోద్ది. అలాగే ఎస్కేఎన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో చేసినటువంటి ఎడెన్ రోజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో ఒక మంచి స్పెషల్ నంబర్ చేశారు. ఆవిడ కూడా మీతో పాటు నించొని ఈ స్పీచ్ వింటారు. ఓకేనా? హ్యాపీయా? రండి రోజ్ గారు. All right. సినిమాలోని మంచి స్పెషల్ సాంగ్ చేసినటువంటి ఎడెన్ రోజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Yes, he is upcoming hero. He is doing movies. Yes, very famous. Avadiki teliyadu. Yes, you can speak first. But tell something about him. He feel bad. Hi, upcoming star. Okay, I just know 2 words of Telugu. Andarke namaskaram. That's all. I would like to say, like everybody said, he's a lovely human being. Thank you, sir, for sharing a screen with me. He in himself is a cinema. Mahas Maharaja, like they say. Thank you so much, sir. Thank you, Sudhir Garu, Abhishek Garu, for this opportunity. Shekhar Master for being patient with me. It was a privilege working with them. I know you're going to cut me off. But it was a privilege working with you guys. Thank you so much. Thank you so much. And given a chance, మీరు ఫ్యూచర్లో ఈయనతో వర్క్ చేయాలనుకుంటున్నారా? Would you want to work with him? Definitely. You said he's an upcoming star, yeah? Yes. Cast me. Okay. కాస్ట్ ఫీలింగ్స్ లేదని చెప్పారు. మనకి గంగతో రాంబాబులో డైలాగ్ ఉంటుందండి, ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వురా అని. అలా చేస్తారు మమ్మల్ని. మీరు అవును, మీరు పొద్దున్నే యోగా క్లాసెస్తో పాటు ఇలాంటి స్పీచ్ క్లాసెస్ కూడా తీసుకుంటారంట, నిజమేనా? నేను యోగాని యాగాల్ని నమ్మనండి. ఇక మీరు మాట్లాడండి, చెప్పండి. ఓకే, ఆంధ్ర, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మిజోరం, మధ్యప్రదేశ్ అంటే పాన్ ఇండియా అనేది అలా కాకుండా వరుసగా స్టేట్లో చదువుకుంటున్నాను. ఎందుకంటే పాన్ ఇండియాలో సెట్ మ్యాక్స్ ఛానల్ ఒక బతికింది అంటే దాంట్లో 1 ఆఫ్ ద 70% షేర్ ఏంటంటే మాస్ మహారాజా సినిమాలే. ఎందుకంటే అప్పుడే ఆయనకి పాన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అయిపోయింది. సార్, మీరు ఇక తీయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మామూలుగా 3 కాలాలు ఉంటాయి, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. కానీ మాస్ మహారాజ్ ఇండస్ట్రీలో మాత్రం ఆయన క్రిస్మస్కో హిట్ ఇస్తారు ధమాకా అని, సంక్రాంతికో హిట్ ఇస్తారు వాల్తేరు వీరయ్యని, సమ్మర్కో హిట్ ఇస్తారు ఇప్పుడు రావణాసుర అని, అలాగే దసరాకో ఒక సీజన్కో టైగర్ నాగేశ్వర అలాగా. ఎందుకంటే ఆయన ఒకసారి టాలెంట్ అని నమ్మారంటే ఆయనకి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి సీజన్స్ ఉండవు. ప్లీజ్ డోంట్ ట్రబుల్ హిమ్, ప్లీజ్. సరే తీసుకొని వెళ్ళు తొందరగా, మళ్ళీ నా గురించి ట్రోల్ చేస్తారు. తర్వాత వెళ్ళి రక్తదానం మీద పగబట్టేసినాడు అన్న, ప్లీజ్ నీ దండం పెడతారు అలాంటి చేయకండి. మాస్ మహారాజా ఒకసారి అవకాశం ఇవ్వాలంటే ఆయనకి సీజన్స్ చూడ్డం, రీజన్స్ చూడ్డం, కంపారిజన్స్ చూడ్డం. ఆయన ఓన్లీ ఒక టాలెంట్ అని మాత్రం ఆయన నమ్ముతాడు. ఎందుకంటే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆయన నించున్న గ్రౌండ్ మాత్రమే. సో ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజా అబ్బాయి వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ ట్రైలర్ చూస్తుంటే మాస్ మహారాజా పాత సినిమాల రికార్డులన్నీ ఎగరేసి పడుకోబెట్టి నిలబెట్టి ఒంగోబెట్టి మింగేలా ఉంది. సో రావణాసుర అందరికీ ఏప్రిల్ 7న ఫుల్ మిలిటరీ మీల్స్. అలాగే అక్కినేని హీరోలందరూ ఎప్పుడు స్మూత్గా ఉంటారు. సుశాంత్ గారు రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తున్నారు ఈ సినిమాలో. మీకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. ఈ సినిమాలో నాకు ఇంకో నచ్చిన మెయిన్ అంశం ఏంటంటే 5 హీరోయిన్లు ఉన్నారు.
5 హీరోయిన్లో అను ఇమ్మానుయేల్ గారికి అస్సలు యాటిట్యూడ్ ఉండదండి. ఆవిడ నవ్విన యాటిట్యూడ్ ఉండదు, మాట్లాడిన యాటిట్యూడ్ ఉండదు, వాక్ చేసిన యాటిట్యూడ్ ఉండదు. నాకు 2 సినిమాలు చేసిన ఆవిడతో. సో 0% యాటిట్యూడ్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే ఇండస్ట్రీలో అను ఇమ్మానుయేల్ గారు. రాలేదండి? ఎవరండి? అను ఇమ్మానుయేల్ గారు రాలేదు. అయ్యో, తెలియక మాట్లాడేశారా? అదే ఆవిడ చూపించే గ్రాట్యుటీ. ఇది ఎడిటింగ్ లో తీసేస్తాం. ఓకే. అలాగే మేఘా ఆకాష్ గారు, ఆవిడకి సినిమా నచ్చిందంటే ఆవిడే పార్ట్నర్షిప్లో ప్రొడ్యూసర్ అయిపోతుంటారు. అది నేను ఈ మధ్య కొన్ని సినిమాలు చూశాను, అది బాగుంటుందండి. మీరు ఆ ప్రొడ్యూసర్ బర్డెన్ షేర్ చేసుకోవాలని. అలాగే ఇంకో చిట్టిరత్నం, జాతిరత్నం హీరోయిన్ రాలేదా? ఆవిడ కూడా. అలాగే మన రంగస్థలం నుంచి కొద్దిగా బొద్దుగా ముద్దుగా మాట్లాడే మన పూజితా పన్నాడు గారు. నాకు తెలుగు హీరోయిన్లు అంటే ఇష్టం. థ్యాంక్ యూ. సో సుధీర్ వర్మ గారి గురించి చెప్పుకోవాలంటే పంజాగుట్లో ఒక DVD ప్యారడైజ్ అనేది ఉంటుంది. ఆ DVD ప్యారడైజ్లో ఎప్పుడు హాలీవుడ్ సినిమా DVD కొనుక్కుందాం వెళ్ళినా ఇది లేదు అనేవాళ్ళు. ఎందుకంటే అది సుధీర్ వర్మ గారు మనకన్నా ముందే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అందుకనే ఆయన సినిమాలో ఫ్రేములు చూస్తే అన్నీ హాలీవుడ్ ఫ్రేమ్సే ఉంటాయి. సార్, మన తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ దాకా వెళ్ళింది. మీరు కూడా తెలుగు సినిమాని ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇంకొన్న దక్ష, మీ సినిమాల కన్నా కూడా మీరు ఒక ఆడియో ఫంక్షన్లో ఒక వీడియో వైరల్ అయిందండి. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, మీరు ఆడియో ఫంక్షన్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది ఇంకో ఎత్తు. మీరు అలాంటి ఎన్నో ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అలాగే అందరి మీద సెటైర్ లేటమే కానీ రిటైర్మెంట్ గురించి ఆలోచించిన సుమ గారు ఇప్పుడైనా ప్రముఖులతో ఫోటో మీకు వాట్సాప్ చేస్తా. ఇప్పుడైనా దాని గురించి ఆలోచించాలని కోరుకుంటూ, ఏమిటి రిటైర్మెంటా, ఊరుకోండి అని కోరుకుంటూ మరొక్కసారి మన మాస్ జై బోలో మాస్ మహారాజ్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, మంచి ప్రవచనం ఇచ్చారు. అక్కడ ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, మన ప్రీ రిలీజ్. ఎస్, రావణాసుర ప్రీ రిలీజ్ లో ఇప్పుడు వేదిక మీదకి మరింత ఎనర్జీని పెంచడానికి ఆహ్వానించేస్తున్నాము మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో. బెంగాల్ టైగర్ లాంటి సినిమాతో రవితేజ గారు పరిచయం చేసి ఆ తర్వాత మళ్ళీ ధమాకా సినిమాతో ఒక సూపర్ డూపర్ హిట్ ని కొట్టినటువంటి భీమ్స్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ దాటి ట్రెండింగ్ నంబర్ 1 లో ఉంది అంటే సినిమా సత్తా ఏంటో తెలియట్లేదు మనకి. ఎస్, వెయిటింగ్ ఫర్ April 7th. అండ్ ఇప్పుడే పాట పాడినటువంటి భీమ్స్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. భీమ్స్ గారు, టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా తలెత్తి చూస్తున్నానంటే తలెత్తుకునేలా చేశారు రవి సార్. నువ్వు నిలబడతావా, నిన్ను నిలబెట్టుకుంటా, నువ్వు బలపడతావా, నా బలగాన్ని ఇస్తా, నువ్వు తలపడతావా, నీకు తోడుగా వస్తా, పోరాటం చేయాలి, ఓడిపోతే ఏంటిది, గెలిపొస్తే ఏంటిది అని. నువ్వు నీ పని చేయి, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు నీ పనితో మాట్లాడు అని నన్ను ముందుండి నడిపించిన నా ప్రేమ గల్ల వాక్యం దైవవాక్యానికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాయ వందనం. బెంగాల్ టైగర్ నన్ను ప్రపంచం ముందుకు నిలబెట్టింది. ధమాకా ప్రపంచ వేదిక మీద నిలబెట్టింది. సార్, మీతో పనిచేయడం అంటే వాళ్ళందరితో కలిసి పనిచేయడం లాంటిది సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ నామా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ భీమ్స్ గారు. ఇలాంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్ మాకు మరింత అందిస్తూ ఉండండి. అలాగే ఈ సినిమాలోని మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, ఆయన గురించి చెప్పాలి అంటే అర్జున్ రెడ్డి సినిమాలోని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే చెప్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాలోని పాట కాదు, ఒక క్యారెక్టర్ లాగా వినిపిస్తుంది మనకి. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్.
Make some noise for Ravanasura! Yay! Ravanasura, yeah! హలో అండి. ఏమేం తినేసి వచ్చారు ఇన్స్ట్రుమెంట్స్ మీరు? నేనైతే అన్నమే తిన్నా. ఏం లేదు, జస్ట్ ఒక ఎనర్జీ, ఎందుకంటే ఇది మాస్ మహారాజ్ రవితేజ గారి షో ఇది, సో అందుకని ఒక ఎనర్జీ కావాలని మేక్ సమ్ నాయిస్ ఫర్ మాస్ మహారాజా రవితేజ గారు. సో ముందు మీ మాటలు, ఆ తర్వాత మీ పాట. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అభిషేక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. దెన్ సుధీర్ వర్మ గారు, దెన్ సార్కి, రవితేజ సార్కి నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. సో థ్యాంక్స్ అ లాట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందరితో అసోసియేట్ చేయడం, సో థ్యాంక్స్ అ లాట్. ఇంకా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇక్కడ నేను మైక్ ఇవ్వబోతున్నాను, నాకు థ్యాంక్స్ చెప్పరా? అయ్యో, మీకు చెప్పుకునే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ సాంగ్ ఈ రోజు ఫస్ట్ టైం ఇక్కడే రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ హిట్ సాంగ్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. ఇట్ ఈస్ అ రేజ్. అరుణ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద సింగర్స్, మ్యూజిషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ముందుగా అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి కార్తికేయ 2 అలాగే కాశ్మీర్ ఫైల్స్ లాంటి సూపర్ సినిమాల్ని మనకు అందించినటువంటి అభిషేక్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము డైరెక్టర్ స్వామిరారా, దోచే ఇలాంటి సినిమాల్ని మనకు అందించిన సుధీర్ వర్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కష్టానికి కట్అవుట్ గా ఉంటారు. ఫ్యాన్స్ గుండెల్లో ప్రింట్అవుట్ చేసిన పేరు మన మాస్ మహారాజా రవితేజ గారు. రవితేజ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే వాసు గారిని కూడా బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రసాద్ పెనుబాకల గారు, చైర్మన్ ఫ్రమ్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్, టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. హీరోయిన్స్ అందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, మెగా ఆకాష్, అలాగే దక్ష, పూజిత, ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎలెన్ రోజ్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, బీమ్స్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీకాంత్ ఇషా గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఆది గారు, వంశీ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మ్యూజిక్ ఇస్ ఆన్ సారిగమా రిప్రజెంటేటివ్స్ ఎవరినైనా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టెక్నో పెయింట్స్ బ్రాండ్ మేనేజర్ హరికృష్ణ గారు అండ్ డీజీఎం పాండురంగ ప్రసాద్ గారు, టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే.
చీకటిని ఒక్కసారి మన మాస్ మహారాజా గారు, అలాగే సుధీర్ వర్మ గారు, అభిషేక్ నామా గారు. అందరికీ నమస్కారం. మాస్ మహారాజా ఫ్యాన్స్కి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. 7th తర్వాత సార్, 7th తర్వాత ఇది అసలు 50 days ఫంక్షన్ చూసినట్టుంది. 7th తర్వాత ఇక్కడనే ఫంక్షన్ చేద్దాం. 7th ఇక్కడనే 50 days ఫంక్షన్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇక్కడనే చేద్దాం సార్. సుధీర్ సుధీర్ వర్మ గారు మాట్లాడతారు ఇప్పుడు. డైరెక్టర్ సుధీర్ వర్మ గారు. హలో ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి వచ్చిన రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళకి అండ్ వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్స్ అండి పిలవగానే వచ్చినందుకు. అండ్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్, నేను నా ఫస్ట్ సినిమా స్వామిరారు అయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ రవితేజ గారి దగ్గర నుంచి. అంతకుముందు ఆంజనేయుల సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పటి నుంచి కొంచెం పరిచయం ఉంది. స్వామిరారా నేను తీసిన ఆ సినిమా నచ్చి అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాం, కానీ డ్యూ టు చాలా కారణాల వల్ల కుదరలేదు. కొన్నిసార్లు నేను చెప్పిన కథ నచ్చలేదు, అలా చాలా ఉన్నాయి. తర్వాత ఒకసారి ఫోన్ చేసి శ్రీకాంత్ ఒక స్టోరీ చెప్పాడు, ఒకసారి విన్నాను, ఎక్స్ట్రాడినరీ స్టోరీ. శ్రీకాంత్ స్టోరీ విన్నంటే నాకు ఇంకా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ అంటే ఇంత మంచి స్టోరీ డైరెక్ట్ చేయడానికి నన్ను చూస్ చేసుకున్నారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ సార్. నిజంగానే చెప్తున్నానండి, మీరు అలా చూడదు. అదే అండ్ మిగిలిన ఆర్టిస్టులందరికీ, హీరోయిన్స్ మేఘా, దక్ష, పూజిత, ఫరియా, అను, అందరూ ఎవరి పార్టాలను ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ఈ సినిమాలో రవితేజ గారి గురించి మనకు అందరికీ తెలుసు, ఆయన ఏమైనా చేయగలరు. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో నేను కొత్తగా ఏదో చూపించాను, అది ఏమి ఉండదు. బట్ 100% థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు. సో ఆ రెండిట్ల మీదే మేము బ్యాంక్ చేసుకుంటే ఈ సినిమా మీద, అంటే ఇప్పుడు వరకు ఏమీ రివీల్ చేయకపోవడానికి కూడా కారణం అదే. సో మీరు ఆ థ్రిల్ అవ్వాలని. అండ్ ఇంకొక మెయిన్ సర్ప్రైజ్ ఈ సినిమాలో సుశాంత్ అండి. సో ఇప్పుడు వరకు చేసిన సుశాంత్ సినిమాలు వేరు, అండ్ ఈ సినిమాలో వేరేగా చూపించాను అనుకుంటున్నా. ఐ థింక్ డెఫినెట్లీ యూ ఆల్ విల్ లవ్ సుశాంత్. అండ్ ఇంకా మిగిలిన టెక్నీషియన్స్ విషయాలకు వస్తే, అభిషేక్ గారితో నాది 2వ సినిమా. ఐ లవ్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. అండ్ ఈ సినిమా అయ్యింది అంటే మెయిన్ కారణం నువ్వు, ఓకే. అండ్ ఇంకా మిగిలిన టెక్నీషియన్స్ విషయాలకు వస్తే, అందరూ ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి అన్నారు. అది నా ఒక్కడి వల్లే సాధ్యం అవ్వదు. నా కెమెరామెన్ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ హర్ష, అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, నవీన్, ఎవ్రీవన్, మెయిన్ టెక్నీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ టు డూ దిస్ ఫిలిం. అండ్ ఆర్టీటీ వర్క్స్ నుంచి శ్వేత, వింధ్య, నమ్రత, అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్, వాసు గారు, సాయి గారు. అండ్ మీ అందరికీ వాళ్ళు తెలియదు కాబట్టి బోర్ కొడుతుంది, ఇంకా దీంతో ఆపేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవితేజ గారి సీను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేకప్ సీను గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందరికన్నా ముఖ్యమైన విషయం అంటే, రవితేజ గారి తర్వాత ఈ సినిమాలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మై బ్రదర్ సీను. ఎప్పుడు రావంట, ఈసారి రావాలే. రా 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 ఎప్పుడు ఎవరో ఇంపార్టెంట్ వాళ్ళని మర్చిపోతాను ఫస్ట్ టైం. శ్రీను, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ సినిమా అవడానికే మెయిన్ రీజన్ తిను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను. సీను గారు మాట్లాడతారు. ఈసారి స్టేజ్ ఎక్కారు, నెక్స్ట్ టైంకి మాట్లాడతారంట ఆయన. ఇప్పుడు సుశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుశాంత్ గారు. బాగున్నారా? మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరూ ఏమొసుకోండి. కాదు, రవితేజ గారు చెప్పారు ఈ సినిమాకి మొహమాటం పక్కన పెట్టమని.
స్క్రీన్ మీద పక్కన పెట్టాను, ఇవాళ కూడా బయట కూడా కొంచెం పక్కన పెడతానికి ట్రై చేస్తాను సార్. కాకపోతే అందరూ సార్ కింద ఉన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు సడన్గా అందరూ ఇలా ఉండేసరికి టైం ఎక్కువ లేదని అర్థమవుతుంది. సో ఓకే, స్టార్ట్ చేస్తేనే ఏంటి, సో ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అభిషేక్ గారు. శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూలో విన్నాను, యూ సజెస్టెడ్ మై నేమ్ అని. థ్యాంక్ యూ ఫర్ దిస్. సో ఆఫ్టర్ దాట్ శ్రీకాంత్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ మీన్ కథ నాకు చాలా చాలా నచ్చింది నిజంగా. సినిమా రవితేజ గారి సినిమా గురించి ఎక్కువ చెప్పొద్దన్నారు, బట్ ఒకటైతే చెప్తాను, ఆయన్ని ఎప్పుడు ఇలా చూసుండ్రు, మాస్ మహారాజని ఎప్పుడు ఇలా చూసుండ్రు, అంత మాత్రం చెప్తాను. నాకు శ్రీకాంత్ గారు కథ చెప్పినట్టు ఫస్ట్ చెప్పాను, అరే నేను సార్ని ఎప్పుడు ఇలా చూడలేదు, చాలా బాగుంది అని చెప్పి. నా రోల్కి వచ్చేసరికి నాకు చాలా నచ్చింది, కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒక చిన్న డైమెన్షన్ ఏదైనా బాగుంటుందేమో ఆలోచించండి అన్నాను. విదిన్ వెరీ షార్ట్ టైం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా మళ్ళీ తీసుకొచ్చారు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ దెన్ ఆబ్వియస్లీ సుధీర్ గారు, ఈ డిస్కస్ విత్ సుధీర్ గారు అండ్ కథకి హెల్ప్ అవుతుంది అనుకున్నారు, టక్మని మార్చారు. యూనో సుధీర్ గారు దెన్ రవితేజ గారితో ఒకసారి మాట్లాడి మీకు 1 డేలో విల్ గెట్ బ్యాక్ అబౌట్ ద చేంజెస్ అన్నారు. 1 అవర్ అంతే, 1 అవర్ అంతే. ఎందుకంటే సార్ ఏంటంటే సినిమాకి బాగుంటుందా పెట్టేయండి, ఎవరి గురించి అయినా పర్లేదు పెట్టేయండి, అంత ఓపెన్గా ఉండే యూనో స్టార్. అండ్ సుధీర్ బ్రో, యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ నేను ఎక్కువ సినిమాలు చేయలేదు, బట్ డెఫినెట్లీ యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఐవ్ సీన్. నేను రోజు సీన్ ఇలా ఉంటుంది అనుకుంటే దానికన్నా డబుల్ ట్రిపుల్లే ఉంటుంది. అండ్ నన్ను చాలా కొత్తగా చూపించారని నాకు కూడా అనిపించింది. ఐ హోప్ యూ ఆల్సో ఫీల్ ద సేమ్. అండ్ ఇప్పుడు హీరోయిన్స్ పేరు ఒకళ్ళొకళ్ళు చెప్తే సుమా గారు ఏదో ఒకటి సెటైర్ వేస్తారు నాకు తెలుసు లాస్ట్లో. బట్ ఎవ్రీబడి డిడ్ అమేజింగ్లీ వెల్ ఇన్ దేర్ రోల్. అండ్ ఇప్పుడు నేను డిఓపీస్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీవన్ డిడ్ దేర్ జాబ్ సూపర్బ్లీ. సో మాస్ మహారాజా గారి గురించి చెప్పాలంటే అసలు ఏ లైఫ్లో ఏ టెన్షన్ ఏం పెట్టుకోరు, ఆ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, కష్టపడ్డామా ఓకే ఆడియన్స్ రిజల్ట్ ఏమి ఇస్తే అది తీసుకోవాలి, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి, గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయాలి, ఇవన్నీ మెయిన్గా నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవద్దు అన్నారు, అది కూడా చెప్పారు. నో బట్ చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమాలో. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ ఒకవేళ నచ్చితే ఆబ్వియస్లీ అలాంగ్ విత్ సుధీర్ బ్రో అండ్ శ్రీకాంత్ గారు రాసిన దాంతోపాటు రవితేజ గారు, సుశాంత్ నువ్వు ఏం మొహమాట పడుకు, ఎస్పెషలీ మాకు సీన్స్ చాలా ఉన్నాయి, ఏం అరవాలంటే అరిసే, కాలర్ పట్టుకోవాలంటే పట్టుకో, ఏం పర్లేదు అని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చిన సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సినిమా యాక్టింగ్ అనే కాదు, యాజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్టీ టీమ్ వర్క్స్ ఆల్సో, థ్యాంక్ యూ. ఏమైనా మర్చిపోయింటే సారీ. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు. మీరు క్లాస్ పాత్ర అయినా మాస్ పాత్ర అయినా సరే మీటర్ తప్పకుండా చేస్తూ ఉంటారు. సో అలాగే ఈ రావణాసురాలో కూడా మిమ్మల్ని చూడడానికి మేము వెయిట్ చేస్తున్నాము. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. రవితేజ గారు మాట్లాడే ముందు సుధాకర్ గారు వాంట్స్ టు ప్రెజెంట్ పోర్ట్రైట్ పిక్చర్. ఎందుకంటే రవితేజ గారి సినిమాలో ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అన్నారు. సో ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ప్రెజెంటేషన్. అభిషేక్ గారి వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్, అభిషేక్ నామా గారి క్లోజ్ ఫ్రెండ్ సుధాకర్ గారు. అదిరిపోయింది. డైలాగ్ చెప్పాలన్నా, డాన్సులు చేయాలన్నా, అసలు ఎంటర్టైన్మెంట్ అందించాలన్నా మన మాస్ మహారాజా రవితేజ గారి తర్వాతే. అండ్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు రవితేజ గారు.
అబ్బాయి ఇప్పుడు దాకా అరిచి అలసిపోయి ఉంటారు. ఎనర్జీ కొంచెం ఉంచుకోండి. ఒక 2 నిమిషాలు చిల్ అవ్వండి. 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చిన గెస్టులకి, మీడియా వారికి, అండ్ ఆఫ్ కోర్స్ మై ఎనర్జీ, నా ఉత్సాహం, నా ప్రోత్సాహం, తమ్ముళ్ళు, రెండు నిమిషాలు 2 minutes. ఫస్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, ఫస్ట్ టైం తనతో పనిచేశాను. ఎక్సలెంట్గా మా డైరెక్టర్తో సింక్లో ఉండి ప్రతి సెట్టు సినిమాలో సాంగ్ కానివ్వండి, ఎవ్రీ సెట్. సో థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చి డిఓపి విజయ్ కన్నన్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వెరీ ఇంప్రెస్డ్ విత్ హిమ్. అతను లైటింగ్ కానీ ఆల్రెడీ ట్రైలర్లో, టీజర్లో చూసి ఉంటారు మీరు. అండ్ మిగతా చిన్న 2 సాంగ్స్ చేసిన జీకే విష్ణు, తర్వాత మా దివాకర్ మణి, మా సుధీర్తో చాలా సినిమాలు చేసిన దివాకర్ మణి, ప్రసాద్ మురెళ్ళ, వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మా ఫైట్ మాస్టర్స్ వెంకట్ అండ్ శివ, క్లైమాక్స్ ఫైటు శివ వెంకట్ 2 ఫైట్లు ఎరగ తీశారు. చాలా 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 బాగా చేశారు. అది నేను ప్రత్యేకంగా చెప్పకలేదు అనుకోండి. మా డాన్స్ మాస్టర్ శేఖర్, నా డ్యాన్సులు మీకు నచ్చుతున్నాయి అంటే దానికి కారణం మా శేఖర్. దీంట్లో 3 పాటలు తనే చేశాడు, ఎక్సలెంట్గా చేశాడు. ఆల్రెడీ ధమాకా తెలిసిందే మీకు. అతను చేసిన ప్రతి పాట ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఆగరా బాబు. ఈ సినిమాకి బేసిక్గా సినిమాలో కొన్ని స్పెషల్ అపీరెన్స్లు ఉంటాయి. ఇక్కడ మా మ్యూజిక్ స్పెషల్ అపీరెన్స్, మా బీమ్స్. ఇతని గురించి చెప్పక్కర్లేదు. నాకు ఇష్టమైన టెక్నీషియన్లో ఇతను ఒకడు. టెక్నీషియన్గా యాజ్ వెల్ యాజ్ వ్యక్తిగా ఇంకా చాలా సాంగ్స్ చేయాలి. ఇతను చేసిన చాలా సాంగ్స్ నేను ఆల్ ది బెస్ట్ బీమ్స్. దీంట్లో ఇచ్చిన డిషా డిక్కం అనేది సాంగ్ ఇచ్చింది ఇతనే, పాడింది కూడా ఇతనే. అది కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో విష్ ఆల్ ది బెస్ట్. ఇలాగే చూసుకుంటూ వెళ్ళు నువ్వు. ఓకే, గుడ్ లక్. ఇక ఈ సినిమాలో ఇచ్చిన మిగతా 3 సాంగ్స్ ఇచ్చిన ఎక్సలెంట్ సౌండ్. అతని సౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అంత మంచి సౌండ్ ఇచ్చాడు. అతను అంతే, బీమ్స్ కంటే సాఫ్ట్, కానీ ఇందాక వచ్చి అనుకుంటూ వచ్చాడు. మంచి సౌండ్ ఇచ్చుకుంటూ చేశాడు. వెరీ పాజిటివ్ పర్సన్ ఇతను కూడా, చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా ద్వారా నాకు ఒక ఎక్సలెంట్ టెక్నీషియన్తో పరిచయం అయింది నాకు. ఆ విషయంలో నేను మా ప్రొడ్యూసర్ అభిషేక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అభిషేక్. ఇతని సౌండ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీ అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ ష్యూర్. థ్యాంక్ యూ వర్ష, ఆల్ ది బెస్ట్. వీ షుడ్ వర్క్ ఇన్ ఫ్యూచర్ సో మెనీ ఫిల్మ్స్. ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఇకపోతే మా రైటర్ శ్రీకాంత్, ఇతని గురించి నేను ఆల్రెడీ చాలా మాట్లాడేశాను. ఇతనితో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి, నేను చేస్తాను. నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు, ఆ తర్వాత కూడా కొన్ని చెప్పున్నాడు, అన్నీ వర్క్ జరుగుతున్నాయి. శ్రీకాంత్, ఈ సినిమాతో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నావు నువ్వు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఏంటి? పుష్ప 2 కూడా రాయొచ్చు, పుష్ప 2. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీకాంత్. అలా సార్. అండ్ ఈ సినిమాలో
ఒక స్పెషల్ సాంగ్ చేసిన ఎండి రోజ్. ఈ అమ్మాయి నెక్స్ట్ చాలా సాంగ్స్ చేస్తుంది. ఆమె డాన్స్ కానీ మూవ్స్ కానీ మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఐమ్ వెరీ షూర్. థ్యాంక్ యూ రోజ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా హీరోయిన్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, మేఘా, తర్వాత దక్ష చీరలు ఇలా ఉంటావు నువ్వు. అంటే ఈ అమ్మాయి చీరలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. పూజిత, పర్యా అండ్ అను అమాన్యువల్, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా కుదిరిందని మీరే చెప్తారు. చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ, బ్యూటిఫుల్ గర్ల్స్. మేఘా, ఆల్ ది వెరీ బెస్ట్. అదే దా నాకెందుకు అనిపిస్తుంది మా ఇద్దరి కాంబినేషన్ మీరందరూ కోరుకుంటారని. టైమింగ్ కానీ ఇప్పుడు ఏదైనా ఆర్టిస్టులకి యాక్టర్స్ మంచి టైమింగ్ ఉండాలి. అలాంటి టైమింగ్ ఇతనితో నాకు బాగా కుదిరింది. సో మా ఇద్దరికి మంచి ఈ కాంబినేషన్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అది ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి మనం. వంశీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. టైగర్ వంశీ, థ్యాంక్ యూ. అండ్ మై బ్రదర్ మల్లేని గోపిచంద్, థ్యాంక్ యూ గోపి, వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. యా, థ్యాంక్ యూ గోపి థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ తేజ, ఆల్ ద వెరీ బెస్ట్. ఇదంతా సెకండ్ ఫిల్మ్ కదా, సెకండ్ ఫిల్మ్ ఇది. ధమాకా తర్వాత మీరు చేస్తున్నాం ఇది. థ్యాంక్ యూ. ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా ఇక మా ఎడిటర్ నవీన్ నూలి. బేసిక్గా ఫస్ట్ సినిమా చూసి చెప్పాల్సింది వాళ్ళే, అంతే కదా సుధీర్? సో అతను చాలా మంచి చాలా బాగా చెప్పాడు సినిమా గురించి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా నన్ను ఎంతో అలరించింది. డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. డెఫినెట్గా ఇలాంటి విజువల్స్ రేపు 7th April పడతాయి. ఐఎమ్ వెరీ షూర్. ఇకపోతే మా ఆర్టీ టీమ్ వర్క్స్, శ్వేత గారికి, విందారెడ్డి గారికి, నమ్రత గారికి, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్ బోన్ ఇల్లు. థ్యాంక్ యూ. రాజా, థ్యాంక్ యూ రాజా, కూర్చో. ఇకపోతే మా క్యూటీ ఇతను క్యూట్ బాయ్ అంటాం మేము, మా అభిషేక్ నామా. ఈ సినిమా టైటిల్ని రావణాసుర అనే టైటిల్ కూడా అతనిదే. ఆ టైటిల్ డిజైన్ చేసింది అతనే. ఇటీవల కాలంలో వచ్చిన డిజైన్స్, పోస్టర్ డిజైన్స్ కూడా ఇతనవే. మల్టీ టాలెంటెడ్ ఇతని సౌండ్ గ్రిప్ ఉంది, అన్నిట్లో ఉన్నాయి. మెల్లిగా డైరెక్షన్ కూడా చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. లేదా వద్దా? వెనకాల కూర్చొని చేస్తానంటావా? ఓకే, ఆల్ ది బెస్ట్ అభిషేక్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వి మన ఇద్దరికి మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్స్గా. ఓకే, ఫ్యూచర్గా సినిమాలు చేయాలి. ఓకే, ఈ సినిమా చాలా బాగుంటుంది. మంచి ప్రొడ్యూసర్స్గా మంచి కాంబినేషన్ ఏర్పడుతుందని అనుకుంటున్నాను నేను. మరి 10-20 సినిమాలు చేయాలంటున్నాడు. ఆల్ ది బెస్ట్ అభిషేక్, ఆల్ ది బెస్ట్. ఏంటమ్మా? ఆగండి రా బాబు, ఆగండి చెప్తాను. సుశాంత్, మన ఇద్దరు తెగ మాట్లాడేసుకున్నాం. మా ఇంటర్వ్యూస్ ఆల్రెడీ చూసే ఉంటారు అందరూ. వెరీ వెరీ బేసిక్గా చాలా సాఫ్ట్ పర్సను. కానీ ఈ సినిమా తర్వాత కొంచెం ఓపెన్ అయ్యావు కదా? లేదులే, ఆల్రెడీ చెప్పినట్టు లోపల 4 వెళ్తే. ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సుశాంత్. ఐ ఎంజాయ్డ్ ప్రతి సీన్ నీతో ఎంజాయ్ చేశాను నేను. సో ఈ సినిమాలో ఇతను ఒక ఎక్సలెంట్ క్యారెక్టరు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో మీరు ఇంకొక సుశాంత్ చూడబోతున్నారు. ఐఎమ్ వెరీ షూర్.
ఇంకో కొత్త సుశాంత్ చూడబోతున్నారు మీరు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సుశాంత్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సుధీర్ వర్మ, మై డైరెక్టర్. నేను మామూలుగా నాకు ఇష్టమైన వ్యక్తిని ఊరినే చెప్పను, దాంట్లో ఇతను ఒకడు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. సుధీర్, ఈ సినిమాతో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్ డెఫినెట్గా అవుతుంది, ఐఎమ్ వెరీ షూర్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. 7th April తీసేద్దాం థియేటర్స్లో. ఓకే, మామూలుగా ఉండదు, సౌండ్ దద్దరి వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు. జై సినిమా. థ్యాంక్ యూ. ఎక్సెల్ వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 April 9th, హోటల్ హరిత కాకతీయ, హన్మకొండ. ఎంట్రీ ఫ్రీ.